ఒకసారి చూడండి, ఇది బాబు వాళ్ళ ఇంటి ముందండి. బాబు వాళ్ళు ఉండేది నార్త్ కరోలినా, అయితే అపార్ట్మెంట్ అండి ఇక్కడ ఉండేది వీళ్ళు. అందుకని చెప్పేసి నేనైతే వీడియో లోపల నుంచి అయితే తీయలేదు. ఇదిగోండి ఇంటి ముందు నుంచి తీస్తున్నా, ఎందుకంటే అపార్ట్మెంట్ కదా మనం తీయకూడదు అని చెప్పేసి నేను తీయలేదు. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు ఉదయం బయలుదేరామండి బయటికి, ఉదయం నుంచి సాయంత్రం వరకు. అయితే మొత్తం వీడియో అయితే తీయను, కానీ జస్ట్ కొంచెం కొంచెం చూపించుకుంటా వీడియో అయితే తీస్తాను. ఈరోజు బాబు వాళ్ళది పెళ్లి రోజు ఉన్నది, దానికోసం షాపింగ్కి వెళ్తున్నాం. షాపింగ్కి వెళ్ళి అటు మళ్ళీ గుడికి వెళ్ళి సాయంత్రం డిన్నర్ అది చేసి వస్తాం. కాకపోతే మొత్తం చూపిస్తానో లేదో, చాలా లెంతీ అయిపోతుందండి మొత్తం తీయాలంటే. అందుకని చెప్పేసి జస్ట్ కొంచెం కొంచెం అక్కడక్కడే చూపిస్తున్నాను. ఇప్పుడైతే బయలుదేరి బయటికి వెళ్తున్నాం. ఫస్ట్ షాపింగ్ చూసుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం గుడికి వెళ్దాం అనుకుంటాను. నేనైతే షాపింగ్ చేసింది అయితే మొత్తం ఏం చూపినండి, జస్ట్ మీకు షాప్ చూపిస్తాను. ఊరికే షాపింగ్ చేసిందంతా చూపించాలంటే చాలా ఇదవుతుంది కదా, అందుకని ఒకేసారి చూపిస్తాను. మన ఇండియా వెళ్ళాక నేను ఏమేమి తీసుకున్నాను అన్నది చూపిస్తాను. ఇప్పుడైతే జస్ట్ మీరు కూడా నాతో పాటు షాప్ అయితే చూడండి, షాపింగ్ ఎలా ఉంటాయి ఇక్కడ అనేది. ఇదిగోండి మనం లోపలికి వచ్చేసాం. ఇదైతే మొత్తం కింద లేదండి, 3 స్టేర్స్ మరి 2 స్టేర్స్ ఉన్నాయి. ఎక్స్లేటర్లు కూడా ఉన్నాయి పైకి వెళ్ళటానికి, మెట్లు కాకుండా 2 ఉన్నాయి. మనమైతే నా కొడుకు అయితే షర్ట్లు కొనటానికి ఎన్ని షాపులు తిప్పాడో, కొన్నవి 3, 4 కొన్నాడు. వాటి కోసం చాలా తిప్పాడు. ఒకసారి చూసేయండి నాతో పాటు మీరు కూడా. చూడండి ఎలా ఉన్నదో, ఎంత పెద్ద షాపు ఇది, చాలా షాప్ పెద్దగా ఉన్నది. అంటే అన్ని రకాలు ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి మొత్తం ఇక లోపలికి వచ్చామంటే మనకేం కావాలో అవన్నీ తీసేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. మేము ఇప్పుడు ప్రస్తుతానికి బాబు దగ్గర ఉన్నామండి. బాబు ఉండేది నార్త్ కరోలినాలో. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో షాపులు. ఒకటే మాలు, అన్నీ ఉంటాయి లోపల. చూసారా ఎంత పెద్దగా ఉందో, అసలు ఎంత దూరం పోయినా షాపులే ఉన్నాయి. అసలు ఎంత ఉంటుందో మనకే అర్థం కానంత ఉంది షాప్ అయితే. ఇది చాలా పెద్దగా ఉంది. మనకు కావాల్సిన అన్ని వస్తువులు, మన చూపు అయితే ముందు షాపులోకి రాగానే సామాన్ల వైపే వెళ్తుంది. మనకేంటో అది పిచ్చి ఆడవాళ్ళకి. కాస్మెటిక్స్, క్లాత్స్, జ్యువెలరీ, మొత్తం అన్నీ ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఉన్నాయి. తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎట్లుంటే, ఎతికే పని లేకోకుండా. ఈరోజు వర్కింగ్ డే కాదండి, అందుకని అసలు జనాలు అనేది కనిపించట్లేదు. ఎక్కువ లేరు. అంటే ఈవినింగ్ వస్తారేమో, ఉంటుందేమో బారేష్గా. కానీ ఇప్పుడైతే చాలా సింపుల్గా ఉన్నాయి షాపింగ్ అంతా చేయటం. ఇదిగోండి మనకు కావాల్సిన సామాన్లు అన్నీ వస్తాయి చూడండి. స్టీల్, నాన్ స్టిక్స్, వీళ్ళు ఎక్కువ ఇవే ఉపయోగిస్తారు. స్టీలు, గాజు. డిష్ వాషర్లో అయితే బాగా క్లీన్ అవుతాయి అంటే, అందుకని చెప్పేసి ఎక్కువ అవి యూజ్ చేస్తారు. పైకి వెళ్ళటానికి ఎక్స్లేటర్స్. మళ్ళా అసలు ఒకటి ఉంది ఒకటి లేదని లేదండి, అన్నీ ఉన్నాయి.
డిన్నర్ కాడ అక్కడ నేను తీయలేకపోయానండి, అంతా మన వాళ్ళే ఉన్నారు, అందుకని చెప్పేసి నేను వీడియో తీయలేదు. రెస్టారెంట్లో పార్కింగ్ ప్లేస్ చూడండి అసలు ఇంత పెద్దగా ఉందో. చూసారా ఎంత ఉందో. ఇప్పుడైతే ఈవినింగ్ గుడికి అయితే వచ్చేసాం. చీకటి అయిపోతూనే ఉంది, అప్పుడే లైటింగ్ ఉంది కానీ కొంచెం డిమ్ అయిపోయింది. శని ఆదివారాలు అయితే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా దొరకదంటండి, అంత బిజీగా ఉంటుందంట గుడి ముందు. కానీ ఈరోజు ఎక్కువ ఏమీ లేదులే, కానీ గుడిలో ఏదో పూజ జరుగుతుంది. మొన్నైతే ఎలో చేయలేదు, లోపలికి కెమెరాలు తీయలేదు, నేనేదో బయట తీసాను అంతే. పెద్ద గుడి అండి, శివాలయము అన్నీ ఉన్నాయి, అన్ని గుళ్ళు ఉన్నాయి ఒక దగ్గరే. చాలా బాగుంది గుడి అయితే, మన దగ్గర ఉన్నట్టే ఉంది. పూజలు కూడా మన దగ్గర కంటే ఎక్కువే చేస్తున్నారండి ఇక్కడ కూడా. చాలా బాగా అనిపించింది. ఈ రోజంతా ఇలా గడిచిపోయింది, కానీ మొత్తం అయితే తీయలేదు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈరోజు ఇంకా డిన్నర్ చేసుకొని ఇంటికి వెళ్తాం అన్నమాట. చూడండి గుడి చుట్టూనే తీశాను నేను, ప్రదర్శనలు చేసుకుంటా. లోపలికి వెళ్ళి పూజ చేసుకున్నది అది చూపించడానికి తీయలేదు వీడియో. గోపురం చూడండి ఎట్లా ఉందో, సేమ్ మన దగ్గర ఉన్నట్టే ఇక్కడ కూడా గుళ్ళు మంచిగా ఉన్నాయి. ప్రతి దగ్గర అన్ని గుళ్ళు ఉన్నాయి. చాలా పెద్ద గుడి అండి ఇది. పార్కింగ్ ప్లేస్ ఇంకా పెంచుతున్నారంటే సరిపోక, ఇప్పటికే చాలా ఉంది అయినా సరిపోవట్లేదంట. మన వాళ్ళందరూ కలుసుకోవాలంటే ఇట్లాంటి గుడి దగ్గరే ఒకళ్ళకొకళ్ళకు పరిచయాలు కూడా పెరుగుతాయి గుడికి వస్తే. ఒకసారి చూడండి ఫ్లవర్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. మనం ఎక్కడికి వచ్చినా ఫ్లవర్స్ దగ్గరికి వెళ్తాం ముందు. అంతేనండి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.